ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవ్ అవార్డ్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ సోమవారం, నిన్నటి ఆదివారం దేవుని ఆశీర్వాదాలతో, దేవుని మాటలతో మరి సోమవారం తృప్తిగా సంతోషంగా ఉండాలని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా కొంతమంది కుటుంబాల్లో ఏం సంతోషమండి, అంతా దిగులండి, చింతండి, వేదనండి, భారమండి, బాధ్యతండి, వేదనండి, భయమండి అని అనేకులు కుటుంబాలు అనుకుంటా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి భారాన్ని కూడా దేవుడు తొలగించేస్తాడు, ప్రతి భారాన్ని దేవుడు తీసేస్తాడు. 121 కీర్తన 7వ వచనంలో, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు మనకు సహాయం చేసేటటువంటి దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ప్రాణాలు ఇసిగిపోతూ ఉంటాయి, కొంతమంది ప్రాణాలు సొమసిల్లిపోతూ ఉంటాయి. ఏమండి, కొంతమంది ప్రాణం పోవునంతగా బాధను అనుభవిస్తారు. కొన్ని కుటుంబాల్లో ఏమండి బిడ్డల ద్వారానో, అప్పుల ద్వారానో, ఆర్థిక ఇబ్బందుల ద్వారానో, ఏమండి భర్త ద్వారానో, భార్య ద్వారానో, ఎవరో ఒకళ్ళ ద్వారా సమస్యలు నలిగిపోతూ, కృంగిపోతూ చాలా వేదన పడుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికాలో ఒక వ్యక్తి చాలా ఆర్థిక సమస్యలతో చాలా నలిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు, చాలా వేదనతో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఆర్థిక సమస్యలతో చాలా బలహీనమైపోయి ముందుకి వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక చాలా బాధపడుతున్నాడు. చాలా బాధపడుతున్నటువంటి క్రమంలో తన స్వశక్తి మీద ఆధారపడి ఏదేదో చేయాలని ప్రయత్నం చేసి ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాడు. పైకి వచ్చేటటువంటి దారి తనకేం కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరొక దైవ సేవకుడు ఫోన్ చేసి, ఈరోజు రాత్రి ఒక కోడిక ఉంది, వస్తావా, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి ఆ దైవ సేవకుడు ఆహ్వానిస్తే ఇతను నేను వస్తాను అని చెప్పేస్తానన్నాడు. అట్లానే వస్తానని చెప్పేసి మరి వాళ్ళ ఇంటికి ఆ కోడికి చాలా దూరం అయినప్పటికీ కూడా మరి దేవుని కోడిక కదా అని చెప్పేసి అతను ప్రయాసతో బాగా భారంతో నిండిపోయిన హృదయంతో, బాధతో నిండిపోయిన హృదయంతో ఆ కోడికలోకి వెళ్ళిపోయాడు. ఆ కోడికలోకి వెళ్ళిపోయి అట్లానే భారంతో ఉన్న హృదయంతో దేవుణ్ణి ఆరాధించాడు, వాక్యం విన్నాడు, దేవుని స్తుతించాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే తన హృదయంలో భారమంతా తొలగిపోయినట్లుగా, ఏదో సంతోషం, సమాధానం దొరికినట్లుగా తన మనసుకు, తన మనస్సాక్షికి అనిపించి చాలా సంతోషించాడు. అప్పుడు అన్నాడు, దేవుడు అంత దూరం నుంచి ఇంత దూరం నన్ను తీసుకొని వచ్చింది నా భారం తొలగించడానికి, నా ప్రాణాన్ని సేద తీర్చడానికి, నా ప్రాణాన్ని కాపాడటానికి అని చెప్పేసి ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెహోవా మనల్ని కాపాడుతాడు, మన ప్రాణమును కాపాడుతాడు. ఆయన ఏ అపాయము కూడా రాకుండా నలిగిపోతూ, కృంగిపోతూ ఏదేదో చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దొరుకుతుందని ప్రభు అంటున్నాడు. నువ్వున్న పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి రమ్మంటున్నాడు. ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను కాపాడుతాడు, నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ జీవితాన్ని కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు. కాబట్టి నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందా ఒకసారి ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను కాపాడటానికి, నీకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో నాతో ఏకీవించు. సర్వకృపానిధిగు యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న బిడ్డలు, ఆయన వారి హృదయాలు, వారి కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నా ప్రభువా మీ యొద్దకు వచ్చారు. విశ్రాంతి కలిగించండి, సమాధానం కలిగించండి, ప్రతి భారం, ప్రతి బలహీనతల నుంచి విడుదల దయచేయండి.
నాయన మీకు స్తోత్రాలు. మీరు వారి ప్రాణాలు కాపాడండి, వారి ప్రాణాలు నాయన సహాయం చేయండి. ఆ కుటుంబంలో ఏ విధమైన సహాయం నీ బిడ్డలకు అవసరమో మీరు సహాయం చేయండి. దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.